ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ ఆటోస్ ఇవన్నీ మనం చూస్తున్నాము. ఇవి కొంతవరకు బాగానే ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మాత్రం ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడో, లేకపోతే ఏదైనా ఒక దగ్గర పార్క్ చేసినప్పుడో అవి పేలిపోతూ ఉన్నాయి. దాంట్లోంచి మంటలు రావడం, ఒకలాంటి ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్స్ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూజ్ చేయడం చాలా మంచిదే, కాలుష్య రహితంగా ఉంటుంది కాబట్టి ఇంధనం ఆదా అవుతుంది. అండ్ ఒక్కసారి ఛార్జింగ్ పెట్టుకుంటే 1 డే అంతా వస్తుంది. మనం తిరిగే దాన్ని బట్టి, కిలోమీటర్స్ని బట్టి మనం దాన్ని వాడుకోవచ్చు, హ్యాపీగానే ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎందుకు ఫెయిల్ అవుతుందనేది అర్థం కావట్లేదు. ఇప్పటికీ నేను ఒక 4-5 సంఘటనలు అయితే ఇప్పటివరకు చూశాను. అండ్ రీసెంట్గా ఎన్టీఆర్ స్టేడియంలో కూడా ఒక పార్క్ చేసిన కార్లో మంటలు చెలరేగాయని చెప్తున్నారు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తీసుకునేటప్పుడు కంపెనీ ఏంటి అనేది ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి.